ప్రైజ్ లార్డ్. జీవము గల దేవుని పరిశుద్ధాత్మ సహవాసం వడలి. ఆగస్ట్ మొదటి రోజు వాగ్దానం మన కొరకు. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనుకుడి. ఎలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ప్రియమైన దేవుని పిల్లలారా, మనమందరము క్రీస్తు వారము. మన జీవము క్రీస్తులో దాచబడి ఉన్నదని మనం నమ్ముచూ ఉన్నాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2-4 వచనాలు మనం చదువుకున్నట్లయితే, పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదుము? క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిసం పొందితమని మీరు ఎరుగురా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడును, అలాగునే మనమును నూతన జీవమును పొందిన వారమే నడుచుకున్నట్లు మనము బాప్తిసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. దేవుని స్తోత్రం. మనం క్రీస్తు వారమని చెప్పడానికి ఆయనతో కూడా మనం పాతి పెట్టబడిన వారుగా ఉన్నాం. ఈరోజు ఇహలోక సంబంధమైనటువంటి మలినాలకు లోబడేవారుగా కాకుండా మనం క్రొత్త జీవితాన్ని ప్రారంభించేవారుగా ఉండాలి. అందుకనే గలతీయులకు రాసిన పత్రిక పౌలు గారు ఏమంటున్నారంటే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నీలో నీవుగా బ్రతికినంత కాలం లోక ఆశను, లోక సంబంధమైన వాటిని పాటిస్తూ ఉంటావు, లోక మర్యాదలకు పాల్గొంటావు. ప్రియ దేవుని బిడ్డ, ప్రభువాక్యం సెలవిస్తుంది, ఇక మీదట నీవు క్రీస్తు కొరకే జీవించాలి. ఇన్నాళ్ళు ఇంతకాలం నీకు నచ్చినట్లు జీవించావు, నీకు నచ్చినట్లు బ్రతుకావు. కానీ ప్రభు నిన్ను కోరుకుంటున్నాడు, నువ్వు జీవించినది నీ కొరకు కాదు, క్రీస్తు కొరకు మాత్రమే. ఇకను జీవించేవాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడని చెప్పగలిగేవాడుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆగస్టు నెలంతా దేవుని కృపను, దేవుని మహిమను కనపరచడంలోనే నువ్వు కనబడాలని, నీ వ్యక్తిగతమైన జీవితాన్ని మరుగుపరుచుకొని కాకుండా విడిచిపెట్టి దేవుని కొరకు బ్రతకాలని కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం. మహాగురుడ, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, వందన. ఈరోజు నువ్వు ఇచ్చిన వాగ్దానం బట్టి స్తోత్రాలు. దీవెన వాగ్దాన ప్రకారముగా ఈ నెలంతా నీ కృపాన్ని, ప్రసన్నత మన మీద ప్రోక్షించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించుకుంటూ వేడుకుంటూ సమస్తాన్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక.